టైసన్ లో ఫీల్ అవుతున్నావా? లేమ్మా. నీకేంట్రా సపరేట్ గా చెప్పాలా? లే పదా. ఏంటమ్మా మావని కొట్టావంట? తప్పు చేశాడమ్మా, కొట్టా. తప్పు చేస్తే కొడతావా? నువ్వు చేసినా కొడతానురా. అంత మగాడివా? పక్కలేసే అలవాటు ఉంటే చెప్పు, మగాడినో కదా నీకే తెలుస్తుంది. మధ్యలో దూరి దాంట్లో కాలు పెట్టేవెత్తి ఎవరమ్మా మీరు? గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. మా పుట్టిల్లు ఎలా ఉంటుందో మెట్టినిల్లు కూడా అలాగే ఉండాలనుకున్నాను. సేమ్ అలాగే ఉంది. ఇంటి ముందు కళ్ళాపు చల్లుకోవడానికి, ముగ్గులేసుకోవడానికి, గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి కావాల్సినంత స్థలం ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ప్రొసీడ్. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఆడపడుచు సైడ్ ప్లీజ్. ఇంత విశాలమైన ఇల్లు చూస్తేనే చెప్పొచ్చే ఈ ఇంట్లో వాళ్ళ మనసులు ఎంత విశాలమైనవో. ఓ, పుట్టింట్లో లాగానే ఈ టీవీలో అంతరంగాలు, డీడీలో ఋతురాగాలు సీరియల్స్ చూడొచ్చని రాబోయే కోడల కోసం కేబుల్ కనెక్షన్ కూడా పెట్టించారన్నమాట. రాబోయే కోడలికి చాకల బండికి పోటీ ఉండకూడదని అత్తా ఓ ఇంటి కోడలే రాబోయే కోడల్ని ఓ కూతురులాగా ఫీల్ అయి ముందుగానే వాషింగ్ మెషిన్ కొనిపెట్టారంటే అర్థం కావట్లేదు మా అత్తగారి మనసు ఎంత మంచిదో. అత్తవడి పువ్వు వలే మెత్తనమ్మా, అందుకే అన్ని మరచి ఇక్కడే ఉండిపోమ్మా. ఎప్పుడో 7ంటికి చేసే టిఫిన్ కి 5ంటికే లేచి చేతులు పడిపోయేలాగా పిండి రుబ్బి కష్టపడి అట్టేసుకు తిని ఆయాస పడిపోకూడదని ముందు చూపుతోనే గ్రైండర్ కొనిపెట్టిన మా అత్తగారి మనసు వెన్నపూసని తెలియడంలా. హలో, అత్తగారు మంచిదైతే సరిపోదమ్మా, ఆడబడుచు కూడా ఉంది. అదో క్యారెక్టర్ ఉంది కదా. ఆడపడుచంటే అర్థమొగడంటారు. నా భర్తపై చూపించే ప్రేమలో సగం ఆడపడుచు మీద చూపిస్తా, ఆయనకిచ్చే గౌరవంలో సగం తనకిస్తా. ఆడపడుచైనా ఆడపిల్లేగా. మీరింతసేపు పొగిడిన ఈ విశాలమైన ఇల్లు మా సొంతం కాదమ్మా, అద్దెది. ఇంతకీ మీరెవరు? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఇల్లు చూడ్డానికి వచ్చామని చెప్పే టైప్ కాదండి. అసలు విషయానికి వచ్చేస్తున్నాం. దీని పేరు శిరీష, మా పీడీ మాస్టర్. అదే
మీ అబ్బాయి అయిన శివాజీ గారిని ఇది ప్రేమించిందండి. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. అబ్బాయిని అడిగితే మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అన్నాడండి. అందుకే మీ దగ్గరికి వచ్చాం. మీరు ఒప్పుకుని దీవించేశారనుకోండి, ఓ పని అయిపోతుంది. కోళ్ళ మీద పడు. వెంటనే పెళ్లి చేసేస్తానమ్మాయి. ఫుల్ టీమ్ అంతా వచ్చింది. కెప్టెన్ మరి శివాజీ, ఈ అమ్మాయి నా కోడలురా. పేరు శిరీష, డిగ్రీ ఫైనల్ ఇయర్. నీకు నచ్చిందా? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. సార్, కట్న కానుకల విషయం కూడా ఒకసారి మాట్లాడేసుకుంటే. కట్న కానుకల ఆ మాటే మా ఇంట్లో వినబడకూడదు. ముందు ముహూర్తం ఎప్పుడు మా అమ్మని అడగండి. సక్సెస్. మీ ఆయన ఎక్కడే? పిల్ల నిశ్చితార్థం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? అంకుల్ కి 100 years మాటల్లోనే వచ్చేసారు. క్షమించాలి క్షమించాలి, ఆలస్యమైనందుకు అందరూ క్షమించాలి. దారిలో టైర్ పంచలేదమ్మా, అందుకు ఆలస్యమైంది. పర్వాలేదండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు రానిచ్చారు వీడింట్లోకి? ఎవరు రానిచ్చారు వీడింట్లోకి? వెళ్ళిపోమనండి. అదేంటండి, ఇక్కడేగా పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు కాదే, రమణి నా కొడుకు. వీడే పెళ్లి కొడుకు అయితే పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమిట్రా ఇది? ఒకసారి కొట్టాలే. కొట్టావా? ఎందుకు? ఏయ్! ఏం పీకడానుకున్నావురా ఇక్కడ? ఏం పీకడానుకున్నావు? పో బయటికి. మీరాగండి. ఏంటన్న ఇదంతా? ఏం జరిగిందో చెప్పకుండా ఇంటికొచ్చిన వాళ్ళని బయటికి పోమంటావేంటి? అసలు ఎందుకు ఇష్టం లేదో నాకైనా చెప్పాలిగా. ఏమిటి నీకు చెప్పేది? నీ బాబుని చెప్తున్నా, ఈ పెళ్లి జరగదు అంతే. అదే ఎందుకు జరగదో అడుగుతున్నాను. మాస్టర్ ఏమైనా తప్ప తాగేవాడా, తప్పుడు తిరుగుడు తిరిగేవాడా, స్మోకరా, లోఫరా? ఆయన ఎందుకు ఇష్టం లేదో చెప్పు నాన్న. చెప్పు నాన్న. తప్పుకో. ఏమిటి నీకు చెప్పేది? ఏం చెప్పాలి? రోడ్డు మీద అందరి ముందు కొట్టాడని చెప్పమంటావా? మీ ఏ పై పంచుతో మట్టెత్తించాలని చెప్పమంటావా? ఆయన నిన్ను కొట్టడం ఏంటి, మట్టెత్తించడం ఏంటి? అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందంటే నేను రోడ్డు మీద వచ్చపోస్తుంటే వీడి కంపు కొట్టి కర్ర వచ్చిందట. అందుకని అందరి ముందు కొట్టి నాతో మట్టెత్తించి చెత్త కుప్పలో పోయించాడమ్మా. వీడు చెత్త కుప్పలో పోయించాడు. ఏయ్, పోరా బయటికి. పో. వద్దండి, నా మాట వినండి. ఒకసారి లోపలికి రండి. నువ్వు నోరు మూయ్. ఒసేయ్, ఇంకా ఇక్కడే నిలబడ్డావేమిటి? పో బయటికి. ఏయ్! మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే నాలుక చీరేస్తా. నాకు అమ్మ నా బూతులొచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ వాగటానికి నేను నీలా బెవర్స్ గాని కాదు. రమ్మన్నారు, వచ్చాం. నచ్చలేదన్నావు, పోతాం. అంతకు మించి ఒక్క ముక్క ఎక్కువ వాగినా ఏమిటి నాన్న ఇది? చిన్న గొడవని పెద్ద చేసి నా పెళ్లికి ముడేస్తావు. అసలు ఆ గొడవకి నా పెళ్లికి ఏమిటి సంబంధం? నా మాట విని అంటే నీ మాట విని రోడ్డు మీద కొట్టి నా ఇంటికి వచ్చి నా చొక్క పట్టుకున్న వాడికి పట్టుబట్టలు కట్టి ఊరంతా నా కూతురు మొగుడని ఊరేగించాలా? లేదు, నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగడానికి వీల్లేదు. జరిగి తీరాలి. ఎప్పుడో ఏదో జరిగిందని నా పెళ్లి చెడగొడితే నేను ఊరుకోను. నేను ఆయన్నే ఇష్టపడ్డాను, ఆయన్నే చేసుకుంటాను. అంటే నా పరువు కన్నా నా ప్రాణాల కన్నా నీకు నీ పెళ్లే ముఖ్యం అన్నమాట. ఎవరిష్టం వాళ్ళది. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నిన్ను వాడికిచ్చి నేను బ్రతికుండను లేను, వాడి మీద మోదు నువ్వు చంపుకోను లేవు. అందుకే అటు తప్పుకో. పెట్రోలే ఇది ఇవాళ కాకపోయినా రేపైనా వాడితో లేచిపోతుంది. ఇంకా నీ ముఖాన పెట్టేందుకే నీ కుంకుమతో కళ్యాణ తనగా దిద్దుకుంటుంది. నా పాడిని పెళ్లి పీటగా మార్చుకుంటుంది. అనవసరమైన బిల్డప్లు ఇచ్చి ఆడవాళ్ల చేత కన్నీళ్లు పెట్టించుకో. ఈ పెళ్లి జరగదు. నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు, నువ్వు పాడెక్కాల్సిన అవసరమూ లేదు. పదమ్మా. మీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా నిన్ను నేను చేసుకుంటాను. అడ్డుపడితే లేపికెళ్ళైనా పెళ్లి చేసుకుంటాను. అనుకుంటే స్పాట్లో తాళి కడతాను. కానీ మరో గంటలో మీ తండ్రి చితిమంటల చుట్టూ మనం 7 అడుగులు నడవాల్సి ఉంటుంది. అయినా డోంట్ కేర్ అంటావా? నేను రెడీ.
నేను మా అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నానో మీ నాన్న నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. 20 ఏళ్లు పెంచిన వాళ్ళ ప్రేమ కోసం 2 వారాల వయసు కూడా లేని మన ఇష్టాన్ని వదులుకోవడం అంత కష్టం కాదు శిరీష. ఇష్టం అనేది ఎదుటి మనిషి ప్రవర్తనను బట్టి ఏర్పడుతుంది కాబట్టి నాకంటే గుడ్ క్యారెక్టర్ ఉన్న మనిషి నీకు తప్పకుండా దొరుకుతాడు. బెస్ట్ ఆఫ్ లక్ ప్లీజ్.